మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. లియో మూవీ టీం తిరుమలేశుడి ఆశీస్సులు తీసుకుంది. మొన్న జవాన్ టీం ఇలానే సినిమా రిలీజ్ ముందు తిరుపతిలో శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ అండ్ కో కూడా అలానే శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. యంగ్ హీరో నితిన్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేసుకున్నాడు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. ఎక్స్ట్రా మూవీలో రాజశేఖర్ సపోర్టింగ్ రోల్ వేశాడట. ఇది హీరో తండ్రి పాత్రే అంటూ ప్రచారం జరుగుతోంది. లియో మూవీలో చరణ్ గెస్ట్ అంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అవన్నీ రూమర్స్ అని తేలినా లియో మూవీతో మరోలా కనెక్ట్ అయ్యాడు చరణ్. ఈ సినిమా నిర్మించిన 7 స్క్రీన్ సంస్థతో కలిసి బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడట చరణ్. రాజ్ కుమారి హీరాని మేకింగ్ లో చరణ్ చేయబోయే F2 మూవీ హిందీలో రీమేక్ కాబోతుంది. అనిల్ రావిపూడే ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించబోతున్నాడట. వశిష్ఠతో చిరు తీసే సినిమా పూర్తయ్యేలోపు F2 హిందీ రీమేక్ పూర్తి చేసి మెగా ప్రాజెక్టు మొదలు పెడతాడట అనిల్ రావిపూడి. అన్స్టాపబుల్ 3వ సీజన్ మొదలైంది. ఈ షో తాలూకు తొలి ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. భగవంత్ కేసరి టీమ్ తోనే తొలి షోని రికార్డ్ చేసి ఈ నెల 17న రివీల్ చేయబోతున్నారట. మాస్ మహారాజా రవితేజ చేసిన తొలి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు ఈ సినిమా 3వ సాంగ్ ని రిలీజ్ చేసింది సినిమా టీమ్. ఒక్కో సాంగ్ రిలీజ్ తో నిదానంగా ప్రమోషన్ లో ఎమోషన్ పెంచుతోంది సినిమా టీమ్. సూపర్ స్టార్ మహేష్ బాబు జిమ్ లో కసరత్తులు చేస్తున్న పిక్ వైరల్ అయింది. బైసెప్స్ పెంచేస్తున్న మహేష్ బాబు రాజమౌళి మూవీ కోసమే ఇలా వర్కౌట్లు చేస్తున్నాడంటున్నారు. బీస్ట్ గా మారే ప్రాసెస్ మొదలైందనే కామెంట్లతో సోషల్ మీడియాలో సూపర్ స్టార్ పిక్ వైరల్ అయింది.